వెల్కమ్ టు ది బర్డ్ మీడియా. నేను మీ పవన్ కృష్ణమూర్తి. వైఎస్ఆర్సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి, ప్రస్తుత పులివెందుల ఎమ్మెల్యే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని కలవడం అంత కష్టంగా ఉందా? ఎందుకంటే అభిమాన్ రాసినటువంటి ఒక లేఖ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. దాని కింద ఇంకొక అభిమాని పెట్టినటువంటి, జగన్మోహన్ రెడ్డి గారి అభిమాని పెట్టినటువంటి కామెంట్ ఇంకా వైరల్ అవుతోంది. ఒక లేఖ రాశారు ఎవరో వైఎస్ఆర్సీపీ అభిమాని కేవీ రెడ్డి గారు. వెంకీ కుట్లూరి అంట. కెన్ ఎనీవన్ హెల్ప్ టు గెట్ ద అపాయింట్మెంట్ విత్ జగనన్న? ఐ ఆల్రెడీ గివెన్ ద లెటర్ టు ద జగనన్న ఇన్ పర్సన్ ఎట్ గన్నవరం ఎయిర్పోర్ట్ అండ్ assured will get a call to you in soon by the KNR. No call received till the time. On account of urgency, I request you all to help me. దీంట్లో ఆయన రాసినటువంటి లేఖ వివరాలు కూడా చూస్తే, రిక్వెస్ట్ లెటర్ టు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు, ఎక్స్ చీఫ్ మినిస్టర్ ఆంధ్రప్రదేశ్. సబ్జెక్ట్ రిక్వెస్ట్ ఫర్ ఫైనాన్షియల్ అసిస్టెన్స్ టు బి డిజేబుల్డ్ క్యాండిడేట్ టు పర్చేజ్ కోహెల్లర్ న్యూక్లియస్ 8 సౌండ్ ప్రాసెసర్. Respected sir, I Allam Venkat Reddy, permanent resident of Vijayawada, belongs to below poverty line. My daughter Allam Joshna, victim of congenital hearing impairment, underwent cochlear implant surgery, funded through donations in the year 2013 at King Edward Memorial Hospital, Bombay. Currently, my daughter Allam Joshna, aged 18 years, pursuing intermediate first year. Unfortunately, the external medical device cochlear nucleus CP8802 sound processor not working properly. On 19/6/25, we consulted speech, hearing and cochlear complaint. వాళ్ళ అమ్మాయికి హీరింగ్ దీనికి సంబంధించి ఇబ్బంది ఉంది, అందుకని కాస్త ఫైనాన్షియల్ అసిస్టెన్స్ కావాలి, అందుకని మిమ్మల్ని కలవాలనుకుంటున్నాను అని చెప్పి లేఖ రాశారు. లేఖ రాసి ఇవ్వడం జరిగింది. In the month of March 2026, my daughter has to appear the intermediate public examinations, but without the external medical device, it is impossible to pass the public examinations, as she is facing difficult to understand the classes due to hearing impairment. We, the middle class family, surviving through daily wages by balancing the daily expenses with limited resources for us. It is impossible to purchase the Nucleus 8 processor in a vital medical device to my daughter, but it plays a significant role to my disabled daughter in the aspect of her growth and to achieve her desired position educationally and to become independent. I humbly request you to please provide financial assistance to purchase the sound processor అని చెప్పి లేఖ రాశారు. ఓకే, ఫైన్, బాగుంది, తప్పులేదు. జగన్మోహన్ రెడ్డి గారిని ఆర్థిక సహాయం, అది కూడా కుమార్తెకి సంబంధించి అడగడం అనేది తప్పేమీ కాదు. అండ్ అబ్సల్యూట్లీ జగన్మోహన్ రెడ్డి గారు కూడా సాయం చేసేటువంటి వ్యక్తి అని చాలామంది చెప్తూ ఉంటారు. బట్ ఇక్కడ 2 విషయాలు గుర్తుపెట్టుకోవాలి. ఒకటి ఏంటంటే, మార్చిలో ఎగ్జామ్ రాయాలి, వినడానికి ఇబ్బంది అవుతుంది అన్నప్పుడు ఆరోగ్యశ్రీ కింద మేబీ చికిత్స అవ్వకపోవచ్చేమో. అట్ ద సేమ్ టైం అదేదో గవర్నమెంట్కి నారా లోకేష్ని లేదంటే పవన్ కళ్యాణ్ గారిని ట్యాగ్ చేసి అన్న ఇలా ఉంది అని చెప్తే డెఫినెట్గా ప్రభుత్వం నుంచి అసిస్టెన్స్ వచ్చే అవకాశం ఉంటుంది, ఎటువంటి డౌట్ అందులో లేదు. సెకండ్ థింగ్, కింద ఇంకా అభిమాని పెట్టినటువంటిదే ఇక్కడ చాలా ఇబ్బందికరమైనటువంటి కామెంట్. ఈ బాధని ఇదంతా చూసిన తర్వాత చాలామంది ట్యాగ్ చేశారు పెద్ద పెద్ద లీడర్లని, వైఎస్ఆర్సీపీకి సంబంధించినటువంటి వాళ్ళని, అలాగే తెలుగుదేశం పార్టీకి సంబంధించిన వాళ్ళని కూడా ట్యాగ్ చేసి సార్ ఇలా చూడండి ఒకసారి గవర్నమెంట్ నుంచి ఏమైనా అవుతుందేమో అని కూడా పెట్టారు. మరి ఇంకా రిప్లై అనేది వచ్చిందో తెలియదు. కానీ జగన్మోహన్ రెడ్డిని కలవడం కంటే దేవుణ్ణి కలవడం అనేది చాలా ఈజీ అవుతుంది అంటూ ఒక అభిమాని పెట్టిన కామెంట్. కష్టం అన్న, జగన్ని కలవడం కన్నా జీసస్ని కలవడం ఇంకా ఈజీ అని చెప్పి పెట్టిన కామెంటే వైరల్ అవుతుంది ప్రస్తుతానికంటే. ఆయన మాట్లాడితే తాడేపల్లి లేదంటే బెంగళూరు తప్ప ఇంకేం లేదు, అప్పుడప్పుడు జైలు సందర్శనాలు తప్పితే ఇంకోటేం లేదు, అప్పుడప్పుడు రాసినటువంటి స్క్రిప్టులు పెట్టుకొని ప్రభుత్వాన్ని విమర్శించడానికి బయటకు వచ్చేటువంటిది తప్ప ఇంకోటేం లేదు. ఏకంగా 17 సార్లు 18 సార్లు సైక్లోన్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అతలాకుతలం చేసేసే అంటూ మొదలుపెట్టినటువంటి వ్యక్తి ఇప్పుడు ఇలాంటి సాయం చేస్తారు అంటే ఎలా నమ్ముతున్నారంటూ కూడా ఇంకా మాట్లాడుతున్నారు. నాకైతే ఎటువంటి అనుమానం లేదు, నిజంగా ఆయన దగ్గరికి చేరితే వెళ్ళే అవకాశం ఉంది. అలాగే విజయవాడ గన్నవరం ఎయిర్పోర్ట్లో కలిసినప్పుడు కూడా ఇచ్చాను లేఖ అని అంటున్నారట. మరి ఇప్పటివరకు అయితే దీనికి సంబంధించి ఎటువంటి వివరాలు కూడా రాలేదు. సో ఐ అర్జ్ టు ద గవర్నమెంట్, నారా లోకేష్ గారు వాళ్ళ టీం ఆర్ పవన్ కళ్యాణ్ గారు వాళ్ళ టీం ఎవరైనా సరే కొంచెం ఆ అమ్మాయి ఎడ్యుకేషన్కి సంబంధించింది కాబట్టి ఇక్కడ పార్టీలు ఇవన్నీ పక్కన పెట్టేసి ప్రభుత్వం ఈ బాధ్యతను తీసుకుంటే ఒక అమ్మాయికి మంచి జీవితాన్ని ప్రసాదించిన వాళ్ళు అవుతారు. ఖచ్చితంగా అమ్మాయి ఇంకా ముందు చదువుకుని ఇంకా అభివృద్ధిలోకి వెళ్తుంది అనేటువంటి ఒక సదుద్దేశం తప్ప ఇక్కడ ఏమైనా కించపరచాలనో ఇంకోటో కానే కాదండి. డెఫినెట్గా దీన్ని గమనించాలి.
సో ప్రభుత్వానికి చేరేలాగా, ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారికి, నారా లోకేష్ గారికి చేరేలాగా ఈ వివరాలను తెలియజేస్తే బాగుంటుంది అనేది ఒక చిన్నపాటి సూచన. చేస్తారుగా? దీని మీద మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి. చూస్తూనే ఉండండి ది బర్డ్ మీడియా.